నమస్కారం. నిన్నటి రోజు వలసపక్షి వచ్చి మన విశ్వశ్రీ గారు మన సౌతమ్మ గారి నుంచి ఏదో అవాకులు కేవాకులు జరిగింది. ఆమెకి ఏదో వ్యక్తి ప్రకటించి చాలా చాలా మాట్లాడింది. అయినా కూడా ఈ ప్రభుత్వంలో చేసిన స్కీమ్ మేము సౌతమ్మ గారి గురించి మాట్లాడిన అర్హత మీకు లేదు. మెగా డే స్కీమ్ వెనక్కి మాట్లాడుతుంది. మెగా డే మాట్లాడే అర్హత లేదు మీకు. రికార్డ్ చేసి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు పడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం, అలాగే రైతు ప్రభుత్వం కూడా మీరు రాయలసీమలో సబ్సిడీ అయిపోతుంది. మీరు ఈరోజు సబ్సిడీ గురించి రైతుల గురించి మాట్లాడేది కూడా మీకు లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికీ ఉండబోదు కూడా. అలాగే మహిళ పొదుపు జరగలేదు. చేత్తో మహిళలకి ఇస్తామని చెప్పేసి చేశారు. కానీ పొదుపు విషయంలో మీరు ఎట్టి ఎవరికి మన మహిళలకి ఎక్కడైనా మీరు చేయడం లేదు. అలాగే ఇల్లు పట్టాలు పూర్తప్యాలు అంటారు. ఇల్లు పట్టాలు పెట్టాడు మీకు ఎక్కడ మీరు స్టార్ట్ చేయలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇట్లని కూడా ప్రారంభించారు. ఇప్పుడు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే అమరావతి మీద కూడా మీరు చాలా చాలా మాట్లాడారు. అమరావతిని స్టాప్ చేసేలా మొత్తం 5 ఏళ్లలో దోచుకున్నంత లక్షల కోట్లు మీరు దోచుకున్నారు. అయినా కూడా అమరావతి మీరు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, పూర్వ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి స్టార్ట్ చేశారు. అలాగే జే బ్రాండ్ అంటున్నారు. జే బ్రాండ్ జే బ్రాండ్ అనేది అప్పుడు ఏది కానీ ఒక బ్రాండ్ అనేది లేదు. ఏదో బ్రాండ్ వచ్చేసి మీరు కరోనా టైంలో ఏదో షాప్లో మీరు ఎలకలు తాగిపోయినాయి అన్నారు. ఎలకలు లేకపోతాయండి. గాలి దాచుకే పోయి ఎలకపై తాగుతాయా? ఆ ఎలకే జగన్మోహన్ రెడ్డి, ఆ ఎలకే వసశ్రీ అనే ఆమె తెల్లారి నుంచి ఏం చేసిందో నాకు అన్నీ తెలుసు. అక్కడ భూ కబ్జా చేసింది. ఇక్కడ కూడా పెనుగొండలో వచ్చిన తర్వాత నువ్వు ఒక అద్దె గృహంలో ఉండి నువ్వు పక్కన ఉండే లేఅవుట్ కూడా నువ్వు దోచుకోవాలని చూసావు. ఎంతమంది నీ మీద ఎంతమంది మీ కార్యకర్తలు కూడా ఈరోజు చెప్పుకోలేకపోతున్నారు. చాలా జరిగాయి. మీకు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? మీ ప్రభుత్వం బాగాలేదు కాబట్టి. ఏదో ఈవీఎం అడుగుతున్నారు. మీ గవర్నమెంట్ చిన్న ఈవీఎం ఉందా? ఇట్లా మాట్లాడతారండి మీరు. ఇంకోటి పెనుగొండలో ఎస్వీ ట్యాక్స్ అన్నారు. ఎస్వీ ట్యాక్స్ అంటే సౌకర్యం కానీ ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు, 10 మంది కోసం పిన్నం పెట్టే వ్యక్తులు వాళ్ళు. అదే సౌకర్యం గారు ఇండియన్లో ఎప్పుడు కానీ ఉన్నాయి కానీ 1001 రోజు స్థాపించింది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు ల్యాప్టాప్లు కానీ ఏమన్నా చేస్తున్నది. ఇప్పుడు అదే కాకుండా ప్రతి విషయంలోనూ ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ఈరోజు సొంత నిధులతో ప్రతి కార్యకర్తకి సాయం చేస్తుంది. ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ సర్వే చంద్రబాబు సర్వే తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ 100% ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికీ కానీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీరైతే వలస ఓటు కూడా లేదు. మీకు చేస్తున్నారు. బెంగళూరులో ఉంటారు. ఇక్కడ రోజు ఉండేవాళ్ళు, రోజు కార్యకర్తలు ఉండేవాళ్ళు. కవితమ్మ గారిని, సరితమ్మ గారి పక్కన వెంకటేశ్వరరావు గారి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడితే నెక్స్ట్ మీరు పెనుగొండకి మిమ్మల్ని రానియం. మిమ్మల్ని ఎక్కడికి అక్కడ మేము ఏం చేయాలో చేస్తాం. కట్టాడు చేసి మిమ్మల్ని పెనుగొండకి రాని, పెనుగొండకి బయటకు బాధ్యత మేము తీసుకుంటామని తెలుగుదేశం తరఫున, కూటమి తరఫున, సౌతమ్మ గారి అభిమానుల తరఫున మేము గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.